హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బెల్లం అన్నం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్ని చిన్ని టిప్స్ మార్పులతో చేసుకుంటే తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేంత రుచిగా వస్తుంది. దీనికి ఇప్పుడు ఒక టీ గ్లాస్తో బియ్యం తీసుకుని నీటిలో వేసి కడుక్కుందాం. ఇది చిన్న గ్లాస్ చేసుకుంటే చాలు, ఉడికిన తర్వాత ఎక్కువ అవుతుంది. దీనికి రేషన్ బియ్యం లేదా నార్మల్ మనం అన్నం వండుకునే బియ్యం లేదా బాస్మతి ఏదైనా చేసుకోవచ్చు. సరే, కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టి దీనికి సగానికి నీరు వేసి అలా బియ్యాన్ని ఉడకనిద్దాం. బియ్యం ఒక 80% వరకు పూర్తిగా ఉడికిపోతుంది అన్నప్పుడు, ఒకవేళ కొత్తవారైతే ఇలా ఒక్కటి నొక్కి చూసారంటే మెత్తగా అయితే ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఎర్రని బెల్లాన్ని ఇందులో వేసుకుందాం. మనం తినే తీపిని బట్టి బెల్లాన్ని చూసుకొని వేసుకోవచ్చు. బెల్లం బియ్యం బాగా కలిసి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ వేసి దంచిన ఎలాచీ కొంచెం, నేతిలో వేయించుకున్న కొబ్బరి కూడా వేసుకుందాం. ఇక్కడ ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి అయితే మరింత రుచి బాగుంటుంది. మొత్తం అంతా బాగా కలిసాక ఒక గ్లాస్ పాలు వేసుకుందాం. ఈ బెల్లం అన్నం అనేది మన శరీరానికి కావలసినంత పుష్కలంగా ఐరన్, కాల్షియం ఇస్తుంది. అందుకే మన పెద్దవారు ప్రతి పండక్కి ఏ ఫంక్షన్ అయినా సరే దీన్ని చేయాలి అనే ఒక సాంప్రదాయం అయితే పెట్టారు. మనం ఉట్టప్పుడు చేసుకోము, కానీ ఒక సాంప్రదాయంగా పెడితే చేసుకొని అలా అయినా తింటాం కదా అని వారి ఆలోచన. పాలు పోసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉడకనివ్వకుండా ఇలా ముద్దగా అయ్యింది అన్నప్పుడు మీకు ఇష్టం ఉంటే కాస్త నెయ్యిని కూడా వేసుకొని స్టవ్ ఆపేసి వేడిగా తింటే ఒక రుచిగా ఉంటుంది. కాస్త చల్లబడిన తర్వాత తింటే రుచి ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకసారి ట్రై చేసి పిల్లలకి స్నాక్స్గానైనా పెట్టండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.